వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రస్తుతం హైదరాబాద్లో ఏదైనా సెన్సేషన్ ఉంది అని అంటే ఎవరిని అడిగినా తడుముకోకుండా చెప్పేది హైడ్రా అని చెప్పాలి. అయితే స్టార్ట్ అయినప్పుడు ఒక విధంగా అది ఎక్స్పోజర్ అయిపోయింది. ఆ తర్వాత హైడ్రాకి సంబంధించి ఇంకో విధమైన చర్చ జరుగుతోంది. దానికి కారణము ఇల్లు అనేది ఒక సామాన్యుడికి జీవితకాలపు కళ. దాన్ని నెరవేర్చుకోవడానికి తను ఎంత కష్టపడతాడు, వచ్చే దాంట్లో రూపాయి కూడబెట్టేసి ఒక సొంతిల్లు ఉండాలి, నా పిల్లల్ని నా ఇంట్లో పెట్టుకొని నేను దర్జాగా చూసుకోవాలి అంటూ ఎంతో కలగంటాడు. ఇప్పుడు ఈ హైడ్రా ఆ సొంతింటి కళను నాశనం చేయడము, అంటే చట్ట ప్రకారమే కట్టుకున్న ప్రస్తుతం FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న నేపథ్యంలో నోటీసులు ఇవ్వకుండా కొన్ని కూల్చేయడం, కొన్ని ముందస్తు నోటీసులు ఇవ్వడము, ఇదంతా జరుగుతుంది. అయితే ఎవరో చేసిన పాపానికి ఇంకెవరో శిక్ష అనుభవిస్తున్నట్టుగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మేము ఇల్లు కట్టుకున్నా, ఇప్పుడు కూల్ చేస్తున్నారు, మాకు దిక్కెవరు అంటున్నా, ప్రభుత్వం మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నా, మేము ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును కాదని మీరేదో ఇచ్చిన ఇల్లు మాకు ఎట్లా రీప్లేస్ అవుతుంది అనేసి అని అంటున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కూల్చిన ఇళ్లలో కొందరికి EMI కంప్లీట్ అయిపోవచ్చు, మరికొందరికి EMI కట్టే పరిస్థితులు ఉండొచ్చు. మరి యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది మనం వెంకటేష్ గారి సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో గోపాలలో చూసాం. ఇన్సూరెన్స్ ఉంది, కాకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్లో చాలా రకాల లొసుగులు ఉంటాయి, మనం ఏమి చూడకుండా సైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు హౌస్ లోన్ ఇచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా కొంత అమౌంట్ కట్టించుకుంటారు, బట్ దాంట్లో కూడా కొన్ని క్లాజెస్లు ఉంటాయి. మనం వాటిని ఇన్డెప్త్గా చెప్పం, వాళ్ళు కూడా ఓన్లీ 1-2 టచ్ చేస్తారు. మనకు ఇప్పుడు EMI కట్టేసుకుంటే ఒక వర్షన్ కంప్లీట్ అయిపోతుంది అనేసి అని అంటారు. మరి ఇప్పుడు ఈ కూలిపోయిన తర్వాత లోన్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? EMI కట్టాలా వద్దా? ఒకవేళ కట్టకపోతే బ్యాంకుల నుంచి వచ్చే నోటీసులను ఎలా చూసుకోవాలనే దానికి సంబంధించి మరి రియల్ ఎస్టేట్ పరంగా ఇది హైదరాబాద్కి ఎలాంటి పెనుఘాతం కాబోతోంది? సామాన్యుడు రేపు ఇల్లు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. మరి EMIకి సంబంధించి 30 years ఆఫ్ ఇండస్ట్రీ నంది రామేశ్వరరావు గారు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO గారు మనతో ఉన్నారు. దాంతోపాటు అడ్వకేట్ శరత్ గారు మనకి జూమ్ లైవ్లో అందుబాటులోకి రాబోతున్నారు. ప్రస్తుతానికి మరి రామేశ్వరరావు గారు హైడ్రాకి సంబంధించి, కూల్చివేతలకు సంబంధించి సామాన్యుల వర్షన్ వినిపించాలంటే ఏం చెప్తారు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. ఇప్పుడు పెద్ద సెన్సేషన్ హైడ్రా అనేది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే సామాన్యుడు వేదన రోదన వర్ణనాతీతం. అది అంటే ఒక షాప్ పెట్టుకోవడానికి లోన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇల్లుకు లోన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ జీవితకాలం కల్లా ఒకటేసారి పెట్టి అమౌంట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఇది? ఆ బాధకు సమాధానం ఏంటి? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు నమస్కారం. ఈ హైడ్రా అనేది బర్నింగ్ టాపిక్ అయిపోయింది, ఎంటైర్ ఇండియాలోనే బర్నింగ్ టాపిక్ అయిపోయింది. అయితే చాలామందికి హైడ్రా అంటే ఏంటో తెలియట్లేదు. హైడ్రా ఎందుకు కనిపెట్టారు? ఇంతమంది CMs అయ్యారు, ఫ్యూచర్లో 7, 8, 10 మంది CMs అయ్యారు, ఎవరు కూడా ఆ ధైర్యం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు చేశారంటే దాని వెనకాల ఏదో ఒక వ్యూహం ఉండాలి. సో భిన్నంగా ఒక్కొక్కరు ఒక్కో ఛానల్ ఒక్కోలా ప్రజెంట్ చేస్తుంది. నాకు అర్థమైంది, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో హైడ్రా అనేది ఏంటంటే బేసికలీ మీకు హిస్టరీ చూస్తే ఒక 40-50 years బ్యాక్ 1750 చెరువులు ఉండేవి. చెరువులు కానీ నాలాలు కానీ అట చిన్నవి పెద్ద. అవును. ఈరోజు క్యాలిక్యులేట్ చేస్తే 750కి వచ్చాయి. అసలు చెరువులు ఎందుకు? గ్రామాలకి నీళ్ళు, తాగునీరు కావాలి కాబట్టి గ్రామాలకి 3, 4, 5 విలేజ్లు క్రియేట్ చేస్తూ పోయారు చుట్టుపక్కల. అదేమవుతుంటే ఎండాకాలం వచ్చి ఎండిపోతుంది, వర్షాకాలం వచ్చి నిండిపోతుంది, మధ్య రకంగా ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంటే మొత్తం FTL అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయిన తర్వాత పొంగిపోతాయి, నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. అదే మీరు సముద్రంలో కూడా వెళ్ళినప్పుడు వెళ్తే ఇసుక ఎంతవరకు వస్తుంది, నీళ్ళు వస్తాయి కానీ జారిపోతే ఇసుక మార్కుంటుంది. ఆ ఎంతవరకు పొంగి స్ప్రెడ్ ఉందో దాన్ని FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. అదేవిధంగా చెరువు సైజు కనుక 10 ఎకరాల గంట తక్కువ ఉంటే 9 మీటర్లు వదలాలి బఫర్ జోన్. 9 మీటర్ అంటే 3.33 feet per meter. అదేవిధంగా 25 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 30 మీటర్లు వదలాలి. ఓకే. సో FTL బఫర్ జోన్ ఈ రెండిట్లో మీరు ఏది కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఫర్టైల్ ల్యాండ్ అంటారు, వ్యవసాయం. ఇప్పుడు నాగార్జున అది కన్వెన్షన్ సెంటర్ డిమాలిష్ చేశారు, అని పట్టా ఉంది. మరి ఎందుకు డిమాలిష్ చేశారు? పట్టా ఉంది కానీ పట్టా అనేది వ్యవసాయ భూమికి ఉంది, కానీ కమర్షియల్ యాక్టివిటీ చేశారు. ఓకే. సో చాలామంది కోలుగొట్టారు. ఇంకోటి ఏంటంటే AV రంగనాథ్ గారు ఒకలే మనిషి కాదు, ఆయన వెనకాల 3500 మంది స్టాఫ్ ఇస్తారని చెప్పారు. కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు. ఒక 8-10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, HMDA, DTCP, RERA, కలెక్టరేట్, రెవెన్యూ, అన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ సమూహంగా సంతకం పెట్టిస్తే ఈయన ఫ్రంట్ ఆఫ్ ది ఫేస్లో ఉన్నారు లీడర్. ఇది కమిషనర్ కాబట్టి IPS ఆఫీసర్. అండ్ ఆయనకున్న ప్రత్యేకత నాకు తెలిసినంత వరకు ఆయన ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఆయనకి ఆ స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు ఆయన.
ఆయన ఏరియాలో బౌండరీకి పర్ఫెక్ట్ పనిచేస్తాడు, ఎవరికి లొంగడం కానీ ఇది కానీ. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏమవుతుందంటే కామన్ పబ్లిక్ కరెక్ట్ పాయింట్కి వచ్చారు ఇప్పుడు. అంటే ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా జనాలకి. ఓకే, అంటే ఇప్పుడు అవసరం లేదు సార్, సీరియస్లీ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే సరే, అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్, హైడ్రా గురించి అయితే ఇది అన్నది నెగిటివ్గా ఉంది, పాజిటివ్గా ఉంది, జనాలకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. బట్ ఏంటంటే ఎన్కన్వెన్షన్ కూర్చున్నప్పుడు ఒక పెద్ద తరహాది కాబట్టి అది వాళ్ళకి పెద్దది ఇది నష్టమే ఉంటుంది అనేసి అక్కడి వరకు చాలా ఆశించారు, అది అయిపోయింది. సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇందాక మీరు అంటే అది పట్టాభూమే, బట్ ఏంటంటే కమర్షియల్కి వాడద్దు, ఆయన పొలంగానే ఉంటుంటే ఆయన జోలికి ఎవరు వెళ్ళకపోయేవాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే మాకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది, మేము అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నాకనే ఇల్లు కట్టాము, ఇప్పుడు వచ్చేసి మా స్థావరాన్ని మీరు కూల్చేస్తా అంటున్నారు. మరి ఎవరిది తప్పు ఇది? ఇప్పుడు మాకు ఆ ఈఎంఐ మేము ఎట్లా కట్టుకోవాలి? మీరే అంటే మీరని కాదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మేమే లోన్లు ఇప్పిస్తాము, మేమే అన్నీ చూసుకుంటాము అనేసి ఒక ఆశ చూపించేసి ఇప్పుడు కూలగొట్టేశారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరైతే ఈఎంఐ అయితే వచ్చి అంటే మీ సంస్థల నుంచి అయితే ఈఎంఐ వచ్చి అయితే కట్టరు కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. దీని ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక నిమిషం చెప్పి మీ సబ్జెక్ట్కి వచ్చేసి, జూనియర్ ఎన్టీఆర్ గారు జూబ్లీహిల్స్లో ప్లాట్ కొన్నారు. అవును, ఒకే ప్రాపర్టీకి 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయి. అది కరెక్టా? అదంటే ఈయన కాదు, వేరే వాళ్ళు ఈయనకు తెలియకుండా ఈయన ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తప్పట్లేదు. అంతకుముందు అమ్మిన ఓనర్ పేరు సుంకు గీత అని ఒక ఆవిడ. అవును, ఆవిడ చెప్పింది ఏంటంటే ఒక బ్యాంకులో లోన్ ఉందంటే ఆ లోన్ క్లియర్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ మిగతా 4 బ్యాంకులు తర్వాత 10 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చి ప్రెజర్ పెడితే మీకు కబ్జా చేస్తాం, అటాక్ చేస్తుంటే అప్పుడు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకరు కాదండి ఫాల్ట్. ఇప్పుడు హైడ్రా వరకు ఫస్ట్ బిల్డర్ కానీ రియల్టర్ కానీ డెవలపర్ కానీ అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే నేను జనరల్గా చెప్తా, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉండాలి, ఇన్వెస్టర్ కానీ బయ్యర్ కానీ ఏజెంట్ కానీ బిల్డర్ ఉంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అని చెప్తా. ఓకే, అయితే ఈ ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. ఓకే, ఇది సో జనరల్గా బిల్డర్స్ ముందుగా వచ్చినప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గా వస్తారండి. కానీ వీళ్ళు ఎక్కడో మోసపోతారు. ఆ మోసం కాబట్టి ఈయన చేస్తాడు, ఈయన దగ్గర ఇంకొకటి విషర్ సైకిల్ అలా చేంజ్ అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే బిల్డర్ ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ ల్యాండ్ కొనేసి R1 R2 జోన్ కింద అమ్మేస్తారు. ఓకే, ఫామ్ ల్యాండ్లో కట్టడానికి లేదు, ఇది వ్యవసాయం ఫర్టైల్ ల్యాండ్. మ్యాక్సిమం ఇప్పుడు 111 జీవో ఇవన్నీ ఉన్నాయంటే 10%, పెరియార్ బంజ్ జోన్ ఉందంటే 25%, మిగతాన్ని కట్టకూడదు. కానీ ఈ ఫామ్ ల్యాండ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ 1000, 2000, 3000 గజం దొరికిపోతుంది. కానీ రెసిడెన్షియల్ అనేది 10,000, 20,000, 30,000, 50,000, లక్ష రాకుండా ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే తక్కువ కొనుక్కొని ఎక్కువగా లాభం చేసుకోవడం ఉంటారు. సో బిల్డర్కి అక్కడ గ్రీడ్నెస్ పెరిగి ఆ ల్యాండ్ని ప్లాటింగ్ చేస్తే పర్మిషన్ పెడతారు, అయితే డిటీసీపీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీ. వాళ్ళని మేనేజ్ చేయబడతారు. ఎందుకంటే ఒక మనిషి తప్పు కాదు, ఇక్కడ 4-5 పార్టీలు మనం మాట్లాడుకోవాలి. సో బిల్డర్ ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఎక్కడ వెళ్ళింది? ఈ జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, డిటీసీపీలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు. వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? రెండోది, వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన రేరా ఇవ్వకూడదు. రేరా సుపీరియర్ అథారిటీ, రెగ్యులేటింగ్ బాడీ ఫర్ రియల్ ఎస్టేట్. సో 4వది బ్యాంకు లోన్ ఇచ్చారు, నేషనల్ బ్యాంక్స్ కూడా ఇచ్చాయి. మరి వాళ్ళు తప్ప ఏంటి? 5వది బయ్యర్ వస్తాడు. బయ్యర్ కూడా కొద్ది డిఫాల్ట్ ఉందండి. మన తక్కువ రేట్ వస్తుంది కదా అని నేను చాలాసార్లు చెప్తే, సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. రేటు తగ్గిందంటే ఎందుకు ఆలోచించాలి? పక్కన 45,000 అమ్ముతున్నాడు ఒక ముంబై హైవేలో, పక్క ఆయన 20,000 అమ్ముతున్నాడు. సేమ్ రోడ్డు 1/2 కిలోమీటర్ దూరం, సేమ్ డిటీసీపీ రేరా, మరి ఎందుకు అంత రేటు? అంటే సింపుల్గా ఏం చెప్తారంటే, నేను అప్పుల్లో ఉన్నానండి అందుకే అమ్మేసుకొని వెళ్దాం అనుకుంటున్నా అనేసి ఒక సింపుల్ లాజిక్ అక్కడ చెప్పేస్తారు. ఓకే, మనకు కూడా ఏంటంటే ఇంత తక్కువకి వచ్చేస్తుంది కదా, ఆశ కామన్గానే ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నోబడీ విల్ డూ ఏ చారిటీ బిజినెస్. పబ్లిక్ కూడా కష్టపడి, లైఫ్ లాంగ్ కష్టపడి, నాకు తెలిసి మా నాన్న తాతలు ఉన్నప్పుడు రిటైర్ అయ్యే ముందు PF డబ్బు, గ్రాట్యుటీ డబ్బు వచ్చి కొనుక్కునేవారు. ఇప్పుడు అలాంటిది గుడ్ థింగ్ ఏంటంటే బయర్స్ కెపాసిటీ పెరిగింది, అఫోర్డబిలిటీ. 20 సంవత్సరాల్లో వైఫ్ 1 లక్ష, హస్బెండ్ 1 లక్ష సంపాదిస్తారు, 50,000 ఖర్చు పెట్టి ₹1,00,000 ఈఎంఐ కడతారు. సో గుడ్ థింగ్. బట్ డబ్బులు వచ్చినా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఉండడం వేరు, సంపాదించడం వేరు, యూజ్ చేయడం వేరు. సో ఇక్కడ ఏమో బయ్యర్ కూడా, నేను ప్రతి వీడియో నేను దాదాపు 500-600 వీడియోలు చేశాను డిఫరెంట్ ఛానల్స్లో. అక్కడ బయ్యర్కి నేను ఏం అడ్వైస్ చేస్తానంటే, జనరల్గా వితౌట్ దిస్ 3 things or 4 things షుడ్ నాట్ గో. ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే మీరు ప్రొఫెషనల్ ఏజెంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఏజెంట్కి 1-2% ఛార్జ్ చేస్తారు, బట్ మీ 98% సేఫ్ ఉంటుంది కదా. ఈ 1% సేవ్ చేయడానికి 99% వదిలేస్తున్నాం. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, అది వదిలేసినప్పుడు మన తెలుగులో చూస్తుంటే సూది వదిలేం, చూడకుండా ఏనుగు పోయిన వదిలేస్తున్నాం. ఓకే, అదే ఇంకో వర్డ్ చెప్పానంటే, ముందు నుంచి ఏనుగు పోయిన పర్వాలేదు, వెనక నుండి చీమ పోవద్దు అనేది. సో అది ఒకటి. సో 3వ పాయింట్ ఏంటంటే ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్,
లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ పర్మిషన్, రేరా ప్లస్ బిల్డర్ రెప్యుటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. బిల్డర్ రెప్యుటేషన్ అంటే ఇప్పుడు దీనికి కూల్చివేసే విధానానికి వచ్చేసి ఇప్పుడు బిల్డర్ రెప్యుటేషన్కి ప్రాబ్లం లేదు. అంటే ఆల్రెడీ ఎప్పుడో అంటే రీసెంట్ ఇప్పుడు కూల్చే ఏవైనా FTL కానీ బఫర్ జోన్ పరిధిలో ఉన్నవి ఏవి టచ్ చేసినా ఓల్డ్ ప్రాసెస్లో ఉన్నవి ఎప్పుడో పర్మిషన్ ఇచ్చినవి మాత్రమే వీళ్ళు టచ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బిల్డర్ తప్పని అనలేము, ఎందుకంటే కొన్న బయ్యర్ కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలుగా HMDA, రెరాది ప్లస్ మున్సిపల్ ఇవన్నీ పర్మిషన్లు వచ్చిన తర్వాతనే అడుగు ముందుకేసినప్పుడు ఇంకేం దీన్ని క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాక ఇంకేం ప్రాబ్లం అనేసి కదా అడిగేస్తాడు. చెత్తకోట దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఇక ఆ మాట అంటే ఇంక సామాన్యుడు ఎవరిని నమ్ముతారు సార్? ఇంకా నమ్ముతారంటే యాక్చువల్లీ బఫర్ FTL అనేది 1920 నుండి ఉందండి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఓకే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ డే చేస్తాం. కాకపోతే హైలైట్ అయింది 2012-13లో. ఓకే, నోటిఫికేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది 2012. అందుకని 2014లో నాగార్జున గారు కూల్చేశారు. సో అంత ముందు అయితే కొద్ది పర్మిషన్ ఇస్తున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. దాని తర్వాత మాత్రం డెఫినెట్గా చాలా స్పీడ్కి వెళ్ళాయి. కానీ ఇప్పుడు చూస్తే ఫస్ట్ నెలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. హైడ్రా కొద్ది యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే కామన్ ప్రజలు కెరోసిన్, పెట్రోల్ ఇవన్నీ వేసుకొని రోడ్డు మీద పెట్టేయడం, ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది, చాలా ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉంటే వాళ్ళు ఎట్లా. అవును. సో అది ఎప్పుడైతే కంప్లైంట్ వెళ్ళిందో ఏది కామన్ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని కొద్దిగా స్లో డౌన్ అయ్యి అక్కడ ఒక ఎగ్జామ్షన్ పెట్టారు. ఏంటంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని అది బఫర్ జోన్లో ఉన్న ఎక్కడున్నా నివసిస్తుంటే వాళ్ళని ఎగ్జామ్ చేస్తాం. ఓకే, అది ఆల్రెడీ ఒక టర్న్ తీసుకున్నాం, ఒక స్టెప్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళే, సీఎం కొత్త అయినా, IPS ఈ డిపార్ట్మెంట్స్ కొత్త అయినా, IPSగా ఆయన మంచి పేరు ఉంది. కానీ ఈ పబ్లిక్లో టీచింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్గా ఏమవుతుందంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు జగన్ గారు, కానీ అది బౌన్స్ అయింది. చంద్రబాబు నాయుడు వచ్చి రద్దు చేశారు. ఎందుకంటే కోర్టులు మానేసి వాళ్ళ పర్సనల్ మనుషులు మేనేజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా అది చూసుకుంటే ఒక పాజిటివ్ స్టెప్ ఏంటంటే కొద్దిగా ఆలోచించారు. ఇప్పుడు రాను కూడా కొద్దిగా డీటెయిల్గా వెళ్తున్నారు. ఇంతవరకు నోటీస్ ఇచ్చారని చెప్పారు, కానీ ఇంతవరకు హైడ్రా నోటీస్ ఇవ్వట్లేదు, కానీ సంబంధిత డిపార్ట్మెంట్స్ వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు. ఓకే, సో అదొక చేంజ్. రాను ఇంకా దే విల్ టేక్ సమ్ ఈ పబ్లిక్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని దే ట్రైన్ టు చేంజ్. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే ఒక కామన్ పబ్లిక్గా ఇది ప్రాబ్లమే. వాళ్ళు ఒక సొల్యూషన్ ఆలోచించి ఆడియన్స్ పోల్ పెట్టి ఒక డీటెయిల్స్ తీసుకొని చేస్తుంటే బాగుండేది. ఓకే, ఇప్పుడు మరి EMI సంగతి ఏంటి సార్? ఇప్పుడు కూల్ చేశారు, ఇప్పుడు అమ్మిన రియల్ ఎస్టేట్ బాగానే ఉన్నారు, పర్మిషన్లు ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు. అంటే తమ కష్టంతో ఇల్లు నిలుపుకోవడానికి ప్రతి నెల ఇప్పుడు అమౌంట్ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేక వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడిన పరిస్థితిలో వాళ్ళు EMI కట్టలేని పరిస్థితి ఉంటుంది. మరి దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటి? యాజ్ ఆఫ్ నో సొల్యూషన్ లేదండి. బట్ ఐ థింక్ నాకు ఇన్నర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ద్వారా దే ఆర్ వర్కింగ్ అయిపోయారు. ఎందుకంటే కామన్ మీ FTL బఫర్ జోన్లో ఉన్నది కరెక్టే, మీరు కోలుగొట్టే ముందు వీళ్ళు ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు, వీళ్ళు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి. ఏదో కమ్యూనిటీ హాల్లోనో ఏదో 2 బెడ్రూమ్లో పడి కొంతమంది ఫ్యామిలీ మెంబర్ 6 రెడీగా ఉంటారు, వాళ్ళు 2 బెడ్రూమ్ ఉంటే వర్కౌట్ కాదు. సో యాక్చువల్లీ అది ఒక డిఫాల్ట్ అనేది రివర్స్ గేర్లో వెళ్తుంది. అది దాని మీద వర్కౌట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ముందు ఆలోచించి చేస్తుంటే బాగుంటుంది. వాళ్ళు కోల్చడం దీన్ని తప్పట్లేదు, వాళ్ళు కోల్చడం ఎందుకంటే ఇప్పుడు కోల్చడం మొదలు పెట్టకపోతే ఇంకొక 20 సంవత్సరాల దాకా చెరువులనే ఉంటాయి. అది ఓకే సార్, మనం యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే రాబోయే జనరేషన్ కోసము ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా చెక్ చేసుకోకుండా కట్టడము ఇదంతా ఓకే. ఇప్పుడు నేను అదే అంటున్నా, పర్మిషన్ ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు, కూలుస్తున్న వీళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఇప్పుడు ఇల్లు కూలిపోయింది, అంతా కట్టేసుకున్న వాడికి ఇంకా సర్వం పోయింది. ఇప్పుడు కూల్చిన తర్వాత ఇప్పుడు EMI కట్టాలంటే బ్యాంక్ నుంచి నోటీసులు వస్తాయి కదా, ఇల్లే లేదు కదా, EMI సంగతి ఏంటి? అది ఐ థింక్ దే హావ్ టు వర్కౌట్ ప్రొసీజర్ మేడం. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఇంకా బయటికి రాలేదు, కొద్ది ప్రణాళిక చేస్తున్నారు. అంటే ఎలాంటిది ఉంటుంది అంటే మేబీ ఐదర్ దే హావ్ టు ఆస్క్ బ్యాంక్స్కి సబ్సిడైజ్ చేసి వీళ్ళు బ్యాంక్స్కి రుణమాఫీ చేయాలి, లేదా బిల్డర్ దగ్గర పెనాల్టీ వేసి వాళ్ళ దగ్గర ఛార్జ్, బిల్డర్ కూడా కట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు, బట్ కంపెనీ ఉంటే ఈ షుడ్ బి పెనలైజ్, లేదా ఈ లాస్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయాలి అందరికీ. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇప్పుడు GHMCO లేదా HMD ఇచ్చి ఎలా ఇచ్చారు, ఏమి ఇచ్చారంటే ఇప్పుడు FTL సర్వే నెంబర్లు ఉంటాయి, ఆ సర్వే నెంబర్లు 255, 256, 257 ఉంది. ఇందులో 3 FTL 256A అని పక్కన ఇంకోటి పెట్టి అది దానికి అప్రూవ్ ఇచ్చి దీంట్లో కట్టుతున్నారు. అది జరిగింది ఒకటి. అందుకని ఇప్పుడు లేటెస్ట్ HMDA వెబ్సైట్ పెట్టారు, HMDAలు వెబ్సైట్ పెట్టారు. ఏంటంటే lakes. ఎవరైనా పబ్లిక్ చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటి నుండి కూడా lakes.hmda.gov.in, ఎక్కడైతే gov.in ఉందో గవర్నమెంట్ వెబ్సైట్, అది ఓపెన్ చేస్తే మీకు డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్, ID లేక్, ID పేరు ఉన్నది ఆల్రెడీ. ఓపెన్ చేసుకొని మీరు ఏ సర్వే నెంబర్ వస్తుందో తెలుసుకోవాలంటే మీరు సపోజ్ షాద్ నగర్లో ఉంది,
ఆ చెరువు నెంబర్ వేసి డీటెయిల్స్ పెడితే మీకు మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో బార్డర్స్ వేసి ఉంటాయి, అంటే ఏ సర్వే నెంబర్ కొనకూడదు, ఏ సర్వే నెంబర్ కొనాలి. అదే రెండో క్రాస్ చెక్ ఏంటంటే దే కెన్ గో టు ధర్నీ పోర్టల్, సేమ్ డీటెయిల్స్ డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్ పెట్టి కనుక్కుంటే వస్తుంది. ఈ రెండు టాలీ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నారు గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ సర్దుబాటు చేయడానికి, అది నా ఒపీనియన్, ఏదో చేయాలి, లేకపోతే పబ్లిక్ విల్. ఇప్పుడు స్టేట్ లీడర్ వాళ్ళకేమో ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతారు, మేము మిమ్మల్ని కొనమని చెప్పలేదు, మా గవర్నమెంట్ నుంచి ఇక్కడ మీరు తీసుకోండి అని మేమేం ప్రమోట్ చేయలేదు. పర్మిషన్స్ ఎందుకు ఇచ్చే? పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే కదా. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పక్కన పెడితే గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే ఇప్పుడు స్టేట్ లీడర్ సీఎం గారు ఎవరు ఎన్నుకున్నారు? ఓటర్స్ ఎన్నుకున్నారు. ఇప్పుడు ఓటర్స్ యువత అనుకుంటే మిమ్మల్ని గద్దె దించగలరు, గద్దె ఎక్కించగలరు. సో వాళ్ళతో పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు. మేబీ ఒక పర్పస్, ఒక బ్రాండింగ్ కోసం, లేకపోతే ఇండియాలో పేరు రావాలనో, లేకపోతే హైకమాండ్ ఏదో ఒక రీజన్ ఉండొచ్చు, మనకు తెలియదు. పాజిటివ్ ఇంటెన్షన్ ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ది చెరువులు, అది ఇంపార్టెంట్, అది పాజిటివ్ ట్రెండ్. ఆ పాజిటివ్ ట్రెండ్ ఏదైనా ఒక పని చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంచింగ్ కార్డ్ పెట్టారు రాగానే. రాత్రిపూట డిపార్ట్మెంట్కి వెళ్ళి కాన్వాయ్ దూరం కాబట్టి చెక్ చేసేవారు. ఇనిషియల్ గా చాలా మంది ట్రబుల్ ఫీల్ అయ్యారు, ఆల్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్ వర్ ఎగెనిస్ట్. కానీ తర్వాత సిస్టమ్ పెట్టిన తర్వాత పీపుల్ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే వర్క్ అవుట్పుట్ పెరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మిస్టేక్ అంటే నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే, వీళ్ళు కనీసం ఒక సర్వే చేసి, ఒక ఒపీనియన్ చేసి, టెస్ట్ మార్కెట్ అంటారు, వెళ్ళి చూసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అని ఉంటే కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తుంటే బాగుండేది. ముందే రియాక్షన్ తెలుస్తుంది, డ్యామేజ్ కూడా అవ్వకపోయేది, సొల్యూషన్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కాకపోతే ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే సార్, ఇప్పుడు కొన్నప్పుడు 10,000 కొన్నాము, ఇప్పుడు మార్కెట్ రేట్ చూసుకుంటే హైదరాబాద్లో ఇప్పుడు కూర్చిన మొత్తం అమీన్పూర్ కావచ్చు, ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అన్ని అంశాలకు చూసుకుంటే మెయిన్ హై ప్రొఫైల్లో ఉన్నవి అక్కడ నియర్ బైలో కొన్ని కోట్లలో వాల్యూ పలికేవి కూడా ఉన్నాయి. నేను అప్పుడు 10,000 పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు రేటు పెరిగిపోయింది, ఇప్పుడు మీరు ఇంతే ఇస్తాను అంటే ఎట్లా అన్న ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా. లేదండి, ఎప్పుడైనా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది అనుకోండి, ఎలా చేస్తారు? క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటుంది. అమ్ముకుంటే మనం ఏదైనా ఇల్లు అమ్ముకుంటే మనం కొనేటప్పుడు 1 కోటి రూపాయలు కొన్నాం, ఈ రోజు అది 10 కోట్లు అయింది. ఈ 9 crores డిఫరెన్స్ ట్యాక్స్ కట్టాలి. సో కరెంట్ వాల్యూ, ఇండెక్స్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది, ఆ వాల్యూ బట్టి ఇవ్వరు. ఇప్పుడున్న కరెంట్ వాల్యూ మ్యాచ్ చేయాలి, వాళ్ళు ఇచ్చింది ఏది ఉండదు కదా. అది దానికి ఒక సిస్టమ్ ఉంది, నా డీటెయిల్కి వెళ్ళాము, కానీ ఎవరైనా పర్సనల్ కావాలంటే చెప్తాం, దేర్ ఇస్ ఎ సిస్టమ్, ప్రెజెంట్ వాల్యూ కన్సిడరేషన్ చేసుకుంటారు. అదేవిధంగా ఈ లోన్లు ఇచ్చేటప్పుడు ఈ బ్యాంక్, గవర్నమెంట్ ఆఫీసర్ నోటీస్ ఇస్తున్నారు అంటున్నారు. వాళ్ళు నోటీస్ ఇస్తే వీళ్ళకి చేతులు కాలికి ఆకులు పట్టుకుంటే ఏం లాభం? వీళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఇమీడియట్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఐదర్ దే హ్యావ్ టు స్లో డౌన్ అండ్ టేక్ మోర్ డెప్త్. అండ్ ఈ ఆల్టర్నేటివ్, ఎస్పెషల్లీ 40,000 2 bedroom ఇల్లులు ఉన్నాయంటున్నారు. కేటీఆర్ గారు నిన్న కూడా మాట్లాడారు. కానీ ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది చాలా చిన్న స్పేస్, వీళ్ళు ఇష్టంగా కట్టుకొని ఒక చిన్నపాటి సౌదంలా వాళ్ళ ఇల్లును వాళ్ళు క్రియేట్ చేసుకొని, ఇప్పుడు నువ్వు ఇంత కట్టుకున్న దానికి ఇంత ఇస్తాను అని అంటే హౌ టు యాక్సెప్ట్ అనేది ఒకటి క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. అవుతుంది, దే ఆర్ డెఫినెట్లీ అండర్ ప్రాబ్లం. అందులో డీటెయిల్ వాళ్ళకి ముందు మనం ప్రియారిటీగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తేనే, లేకపోతే రేపు ఇంపాక్ట్ ఉంటుంది ఓటింగ్లో. నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినట్టు ఓటింగ్లో ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే పీపుల్ ఆర్ ఫెడప్. ఉద్దేశం మంచిదే, ఇప్పుడు తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. వీళ్ళు ఉద్దేశం మంచిదే, బట్ చేసే విధానంలో కొద్ది మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. యాజ్ అనలిస్ట్గా, ఎక్స్పర్ట్గా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పబ్లిక్. అది కూడా కామన్ అని, పెద్ద వాళ్ళని పెద్ద అటాక్ చేయట్లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు జనవాడలో ఏదో ఫామ్ హౌస్ ఉంది, అట్లనే ఎమ్మెల్సీ అనురాగ్ యూనివర్సిటీ ఆయన ఉంది, అట్లా చాలా ఉన్నాయి కదా. సీఎం గారు తమ్ముడు అన్న ఆయన ఉంది, అవి ఎందుకు అటాక్ చేయట్లేదు? దుర్గం చెరువు దగ్గర వాళ్ళకేమో హోల్డ్ లో పెట్టేశారు, కోర్టుకి వెళ్ళేసారు. అక్కడ ఏమంటారంటే నోటీస్ అసలు నేను ఇవ్వలేదు అంటారు. ఏవి రంగనాథ్ గారు నేను చూశాను ఇంటర్వ్యూ, నేనేం నోటీస్ ఇవ్వలేదు, మాకు నోటీస్ ఇచ్చే అథారిటీ లేదు. నిన్న మొన్న పవర్స్ పెంచారు హైడ్రాకి, మీరు చూసుంటే. హైడ్రా అంటే హైడ్రా ఇస్ బ్యాక్డ్ అప్ వెరీ స్ట్రాంగ్లీ బై ద స్టేట్ గవర్నమెంట్, అందులో డౌట్ లేదు. కొంతమంది మిగతా వాళ్ళు మిక్స్డ్ ఒపీనియన్, కొంతమంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ఉన్నారు. అయితే ఆ నెగిటివ్ని పాజిటివ్ చేయాలంటే వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ చూపిస్తే ఐ థింక్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇది చేసే పని మంచి పని అండి, ఎందుకంటే అది పబ్లిక్ ప్రాపర్టీ. చెరువు అనేది మీది నాది ఆయనది కాదు. సో పబ్లిక్ ప్రాపర్టీ ఒక సెల్ఫిష్గా ఇండివిజువల్ వాడుకుంటే ఎట్లా? అది కూడా కమర్షియల్ యాక్టివిటీస్ వాడితే ఇంకా డేంజర్. ఇప్పుడు నాగార్జున గారి దాని మీద 3,500 కోట్లు క్యాలిక్యులేట్ చేశారు లాస్ట్ 10 yearsలో ఆయన ఇన్కమ్. అది +-10%. మరి అంత ఇన్కమ్ అంటే గవర్నమెంట్కి ఏమైనా లాభం లేదు కదా. సో వాట్ ప్లస్ మన జిహెచ్ఎంసీ ఆఫీసు, తర్వాత కొన్ని ట్యాంక్ బండ్ అవి కూడా ఎఫ్టీఏలో ఉన్నాయి. దానికి వివరణ ఏమి ఇచ్చారంటే ఏవి రంగనాథ్ గారు,
అది పబ్లిక్ యూటిలిటీ, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్ ఫర్ సెల్ఫ్ పర్పస్. నా ఒక్కడికో మీ ఒక్కడికో వాడుకుంటే అంటే ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నాడు, పబ్లిక్ యూటిలిటీయే కావచ్చు, మీ కాజ్ ఏంటి, చెరువుల్ని కాపాడాలి, రేపు విపత్తు వచ్చినప్పుడు ఆ నీళ్లు జనాల మధ్యలోకి వెళ్ళొద్దు అనుకున్నప్పుడు అది పబ్లిక్ యూటిలిటీయా, కమర్షియల్ యూటిలిటీయా, లేకపోతే నివాసం ఉంటున్నారు, ఇవన్నీ మాకు సంబంధం లేదు. రూల్ అన్నప్పుడు రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఉండాలి కదా. మీకు వచ్చేసరికేమో ఒకలాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే దానికి కారణాలు వెతుకుతున్నారు. వేరే వాళ్ళు అనుకుంటే కారణాలు అవసరం లేకుండా కూల్ చేస్తున్నారు అనేది కదా ఇప్పుడు వాళ్ళు రైజ్ చేస్తుంది. అంటే చాలామంది అక్కడ క్లారిటీ లేదండి. ఇదంతా ఏంటంటే 4 డిపార్ట్మెంట్ ఇప్పుడు కలిపి సమూహంగా చేస్తున్నారు, ఎవరు క్లియర్ డెఫినేషన్ ఇవ్వలేట్లేదు. ఓకే, అది క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చారు, అంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ ఫుల్ స్ట్రెంగ్త్, నువ్వు యూ గో హెడ్, వీ విల్ టేక్ కేర్ అని. అయితే వాళ్ళ ప్రాసెస్ లేకుండా మాత్రం నేను కూలగొట్టట్లేదు అని చెప్తున్నాడు రంగనాథ్ గారు. అది నోటీస్ ఇచ్చింది మాత్రం నాకు సంబంధం లేదు, ఫ్యూచర్లో ఇస్తే ఇప్పుడు వాళ్ళు సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్ 3,500 మంది స్టాఫ్, సిఐస్, ఎస్ఐస్, ఎస్పీసీ, గ్రూప్ 1 ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా. సో రాను దూకుడు అయితే తగ్గుతుంది, బట్ దే విల్ కంటిన్యూ టు డూ. ఇట్స్ ఎ గుడ్ అఫైర్ విత్ సమ్ అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అమెండ్మెంట్ ఏం చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఇప్పుడు ఇక ఇన్సూరెన్స్ దగ్గరకు వద్దాం. మామూలుగా ఈ మధ్యకాలంలో ప్రతి దానికి ఈ విషయంలో కొంత అలర్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది కూడా, అంటే విపత్తులకు సంబంధించి కొన్ని మాత్రమే అప్లికబుల్ అవుతాయి అంటూ కూడా వాళ్ళు కాజులు అనేవి రాస్తారు. బట్ ఏంటంటే మనం ఓన్లీ మనకు క్లయింట్ మన దగ్గరికి ఎల్ఐసి ఏజెంట్ వచ్చినప్పుడు కావచ్చు, దానికి సంబంధించిన ఏ ఏజెంట్లు వచ్చినా కొన్ని పాయింట్స్ చెప్తారు, మనం కూడా అన్ని క్లాజులు చదవము. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి, ఈఎంఐ సోర్స్ ఏమన్నా అప్లికబుల్ అవుతుందా, లేకపోతే ఇది మీరు అక్రమంగా కట్టారు కాబట్టి ఇది కన్సిడర్ అవ్వదు అనేసి చేతులు దులుపుకునే ఛాన్స్ ఉంటుందా, దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అసలు? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంది, అదొక మాయాలోకం. ఇన్సూరెన్స్ అనేది ఇంకొక మాయాలోకం. అట్లా కొన్ని ఫీల్డ్, గోల్డ్ మార్కెట్ తెలియదు ఎవరు కంట్రోల్ చేస్తారు, షేర్ మార్కెట్ తెలియదు, రియల్ ఎస్టేట్ మార్కెట్, దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్స్ ది హోల్ మార్కెట్. మీకు పేరు చెప్పగానే ఒకప్పుడు ఇండియాలో బడ్జెట్ తయారైతే ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళేది, అది ఓకే అయిన తర్వాత ఇక్కడ ఓకే అయ్యేది. సో దట్ ఈస్ ది ఫేమ్. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది క్లాజెస్, ఇప్పుడు కారే తీసుకున్నాను అనుకోండి, యాక్సిడెంట్ అయితే విత్ యాక్సెసరీస్కి ఇస్తాడు, ఫుల్ బాడీకి ఇస్తాడు, కొన్నాటికి ఇస్తాడు, కొన్నాటికి చదువుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ 30 పేజీలు 20 పేజీలు అది చదివి ఓపిక మీకు లేదు, నాకు సైన్ పెట్టేస్తాం. అందుకే ఇందాక అదే అన్నాను, ఎందుకంటే ఇంత కట్ట తీసుకొచ్చేస్తాడు, ఏం చదువుతాను అరే బాబు ఏం పాయింట్లు ఉన్నాయని నువ్వు చెప్పు అనేసి వాడు ఏది చెప్తే అది గుడ్డిగా మనం సంతకం పెట్టేస్తాం అంతే. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు బయర్స్ కూడా నేర్చుకోవాలి, ఇన్వెస్టర్స్ బయర్స్ కూడా కష్టపడి సంపాదించుకుంటున్నారు, ఎంతో రాత్రులు పగలు యుఎస్ అమెరికా ఇక్కడక్కడ వెళ్ళి. సో వాళ్ళు పెట్టే డబ్బు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. దే కెన్ టేక్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు మీట్ ది బిల్డర్ పర్సనల్లీ 1-to-1. సేల్స్ వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కలవనివ్వరు. మీరు 2 కోట్ల రూపాయలు పెట్టారంటే యూ హ్యావ్ టు టేక్, మీరు వెళ్ళగానే బిల్డర్ అపాయింట్మెంట్ ఇవ్వడు, బికాజ్ ఆయనకున్న ప్రియారిటీస్ ఉంటాయి. టేక్ ఈ అపాయింట్మెంట్ 3-4 డేస్ తర్వాత వెళ్ళండి, 1 గంట మాట్లాడండి. ఆయన ఇంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు చూడండి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు కన్నా కంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశాడు, అది ఇంపార్టెంట్. రెండోది సేల్ అగ్రిమెంట్లో ఏమి ఇస్తున్నారు, కంప్లీట్ చేసినప్పుడు ఏమి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్ ఎట్లా అవుతుందంటే, నేను టోటో లేకపోతే హిందీవేర్ ప్యారీవేర్ అని మేక్స్ ఉన్నాయి టాయిలెట్ ఐటమ్స్, ఆర్ ఈక్వివలెంట్ అంటాడు. ఆ టైం అయిపోతుంటుంది, ఈ మెయిన్ లోకల్ స్టాక్ 50% ప్రైస్ తక్కువ వేసేస్తారు, మనకు అర్జెంట్ కాబట్టి వేయించుకుంటాం. కానీ అక్కడ 50% తేడా వచ్చింది, అలా ఫినోలెక్స్ కేబుల్ చాలా స్టాండర్డ్, వేరే కేబుల్ వేస్తారు. అది రాకుండా అగ్రిమెంట్లో డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ అని రాయించుకొని వేసినాడు, అవి వేసాడా లేదా, దాన్ని బట్టే గూగుల్ రివ్యూస్ రాస్తారు, లేదా అప్రిషియేషన్ ఫీడ్బ్యాక్. పాస్ట్ కస్టమర్స్ని అడగాలి, ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్స్ని అడగాలి, ఆఫీస్ ఎంప్లాయీస్ని అడగాలి, సైట్కి వెళ్ళాలి, సైట్ ఎంప్లాయీస్కి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా లేదా, ఈఎస్ఐ పిఎఫ్ ఎందుకని అడగవచ్చు మీరు. రేపు పొద్దున వాటి సైట్ వాడికి ఏదైతే సైట్ క్లోజ్ అయిపోద్ది కదా, ఇది ఇష్యూ అయింది, ఈవెంట్ అయింది, ఫైర్ పోయారు, చనిపోయారు, మరి వాళ్ళు ఎవరు. సో ఇవన్నీ కూడా ట్యాక్స్ కడుతున్నాడా లేదా, పర్మిషన్స్ తీసుకున్నారా లేదా, అండ్ కంపల్సరీ మళ్ళీ చెప్తున్నాను, లీగల్ ఒపీనియన్, ఈసీ, లింక్ డాక్యుమెంట్, గవర్నమెంట్ పర్మిషన్ రేరా, ఇవి ఖచ్చితంగా లేకపోతే మీరు ఎక్కువ మోసపోయేది ఎక్కడ తెలుసా, ప్రీ లాంచ్లో మోసపోతారు. అసలు ఈ మధ్యకాలంలో బీభత్సం కదా. ఇప్పుడు లాస్ట్ 6 నెలల్లో 6 కంపెనీలు మూతపడిపోయాయి కదా, సాహితీ 2,000 కోట్లు, అట్లా కంపెనీలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. నిన్న వాసవి మీద కూడా వచ్చింది ఎలిగేషన్, అవును, అట్లా చాలా వస్తుంది, ఆదిత్య కన్స్ట్రక్షన్ మీద వచ్చింది. సో మనకు తెలీదు. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇన్వెస్టర్ నాకు ఫోన్ చేస్తారండి, సార్ 1 మినిట్ నేను 5 కోట్లు పెడతాను, 1 మినిట్లో ఎట్లా చెప్తామండి, ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు నువ్వు ఎందుకు, ఇన్వెస్ట్మెంట్లో 4-5 రకాలు ఉన్నాయి. ఏమున్నాయి ఇన్వెస్ట్మెంట్లో, ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు, అంటే మన సొంతంగా ఉండడానికి. రెండోది ట్రేడింగ్, మీరు కొంటారు, రిజిస్ట్రేషన్ చేసుకోరు, 6 నెలలు 10 నెలలు పెట్టుకొని కొంత మార్జిన్ వేసుకొని అమ్మేస్తారు, బయింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్ పర్పస్ పెడతారు. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నా నాకు తెలియదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు ఏదో ఫుడ్ పాయిజన్ అయింది ఎవరికో,
ఆయన డాక్టర్కి వెళ్ళగానే మందులు ఇస్తాడా? మన అంటే రోగం ఏందో చెప్పండి, ఆయన ట్రీట్మెంట్ చేయరు కదా. రోగం కూడా తెలియదు కాదు, ఫుడ్ పాయిజన్ అనేది తెలుసు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఇంట్రోగేషన్ చేస్తాడు, అంటే ఎంక్వైరీ చేస్తాడు. లాస్ట్ 1 వీక్లో మీరు ఏం తిన్నారు, ఏం చేశారు, ఏం తాగారు అని అడుగుతారు. నెక్స్ట్ మందులు ఇస్తాడా? ఇవ్వడు. టెస్టులు రాస్తాడు, టెస్టులు రాసి రిజల్ట్ వచ్చి మందులు ఇస్తుంటే మందులు రాసి ఒక మాట చెప్తాడు, ఈ 3 రోజులు వాడు, 5 రోజులు వాడు, తగ్గకపోతే మళ్ళీ రా అంటే. ఈవెన్ హీ ఈజ్ నాట్ షూర్. దేవుడి తర్వాత దేవుడు అంటారు, బట్ ఈ షుడ్ నాట్ బి పర్ఫెక్ట్ చెప్పలేరు. కొన్ని తగ్గుతాయి, కొన్ని తగ్గు. అక్కడ 500 రూపాయలు పెట్టి మీరు కన్సల్టింగ్ తీసుకుంటారు, 500-1000 రూపాయలు పెట్టి కన్సల్టింగ్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పెట్టుకుంటే 1% ఇవ్వాలా అని ఆలోచిస్తారు. నేను ఏజెంట్ సపోర్ట్ చేయట్లేదు, ఏజెంట్లో కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. యూ హెవ్ టు పర్ఫెక్ట్లీ ఐడెంటిఫై ప్రొఫెషనల్ ఏజెంట్. అది ఎలాగ ఐడెంటిఫై చేయాలనేది కూడా మనం సపరేట్ ఒక ఎపిసోడ్ మాట్లాడదాం. ఒక ఏజెంట్ ఒకరితో 3-4 మాట్లాడాలండి. 3-4 మాట్లాడి ఇక్కడ సమస్య అవుతుంది సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే 3-4 అప్రోచ్ చేయమనుకోండి, ఒకరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇంకొకరు ఇవ్వరు, ఇంకొకరు చెప్పిన ఇన్ఫర్మేషన్, దీంట్లో 3 రకాల ఒపీనియన్స్ వచ్చేసరికి ఈ సామాన్యులకు ఏంటంటే ఇప్పుడు ఎవరి మాట వినాలి, ఇదేంటి ఒక వెంచర్కి సంబంధించి 3 ఒపీనియన్లు చెప్పారు, ఇద్దరు ఒకే ఒపీనియన్ చెప్పారు అనుకోండి, మనకి ఒకరు మాత్రమే నెగిటివ్ చెప్పారు, ఇద్దరు పాజిటివ్ చెప్పారని వెళ్ళిపోతారు. 3 రకాలుగా మిడిమిడి జ్ఞానాలు అంటాం కదా, ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు చూసుకుంటే మా రియల్ టాక్స్ అనే కంపెనీలో దేర్ ఇస్ సపరేట్ ట్రైనింగ్ సెల్. ఇక్కడ ఏం చేస్తామంటే ప్రొఫెషనల్ ఏజెంట్ వేరు, అన్ప్రొఫెషనల్ ఏజెంట్ వేరు. ఇప్పుడు ప్రొఫెషనల్ ఏజెంట్ రేరా కంపల్సరీ ఉండాలి, రేరా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కనీసం 10 years ఇన్ దట్ ఇండస్ట్రీ. ఇంకోటి చౌటు ఏమవుతుంది సార్, ఇప్పుడు రేరా అయినా అంటే మనం ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చిన దానికి సంబంధించి ఇంత వెనకాతల డబ్బు ఇచ్చేస్తే పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు, అక్కడే ఏమన్నా అవుతుంది. ఇప్పుడు రేరాది ఉందమ్మా చూడు పర్మిషన్ రేరా ఇచ్చారు మాకు అని చూపించిన తర్వాతనే కదా కొంటున్న వాళ్ళు వీళ్ళంతా. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎలా నమ్మేది? ఇప్పుడు మెయిన్ ప్రభుత్వ అధికారులు ఇప్పుడు స్టాంప్ వేసి ఇచ్చారు ప్రతి ఒక్కరు, ఇప్పుడు కూరుస్తున్న ప్రతి ఒక్క బిల్డింగ్కి ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇది ఓకే 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 అని స్టాంప్ వేసి ఇచ్చారు. ఇప్పుడు మాకు సంబంధం లేదని అదే ప్రభుత్వ అధికారులు వచ్చేసి కూల్చేస్తున్నారు. గవర్నమెంట్ ఇది మీరు చేసుకున్న స్వయంకృత అపరాధం మేము ఏం చేయలేము అనేసి అని అంటున్నారు. ఎవరిని నమ్మాలి ఇంకా చెప్పండి. ఇప్పుడు తప్పు ఎవరిది శిక్ష ఎవరికి అన్నట్టు ఉంది. ఇప్పుడు తప్పు ఒకటి జరిగింది, శిక్ష ఎవరికి పడుతుంది. నేను మొన్న థాయిలాండ్ వెళ్ళాను, నేను 1 week ఉన్నాను, 4-5 కార్లు ఎక్కాను. ఒక్క కారు కూడా హార్న్ కొట్టలేదు రోడ్డు మీద, పోలీసు వాళ్ళు లేడు. హార్న్ కొడితే ఫైన్ అంట. ఓకే, ఆ స్ట్రిక్ట్నెస్ భయపడతారు. నేను అనేది ఇక్కడ మన రూల్స్ ఎప్పుడైనా గవర్నమెంట్ రూల్స్ విత్ లూప్ హోల్సే ఉంటాయి. విత్ లూప్ హోల్ ఉంటాయి. కొద్దిగా 10% రిస్క్ అనేది మీరు అవాయిడ్ చేయలేరండి. మన ఫ్యామిలీ కూడా ఒక 5 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక కొడుకు బ్యాడ్ ఉంటాడు, ఒక కొడుకు టాప్ ఉంటాడు, ఒక కొడుకు మధ్యలో ఉంటాడు. తల్లిదండ్రులు ఒకటేగా, మరి అక్కడ మనం క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే పాలసీలో రాను ఒకప్పుడు అసలు పర్మిషన్సే లేవు. టాటా సుమోలో కద్దరు బట్టలు వేసుకొని గోల్డ్ చైన్లు వేసుకొని బాలకృష్ణ గారి సినిమాలో వరుస టాటా అది సెటిల్మెంట్, కానీ రియల్ ఎస్టేట్ అనేవాళ్ళం. ఇప్పుడు అక్కడ నుండి చాలా మారింది, ఇంకా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ సొల్యూషన్. సో దానికి ఇప్పుడు అయిన యాక్టివిటీస్ అన్ని ప్రకారం దేర్ విల్ ఇస్ లాట్ ఆఫ్ కరెక్షన్స్ మేడ్ ఇన్ కమింగ్ టైమ్. వీ హ్యావ్ టు వెయిట్. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏదైనా ఆల్రెడీ ఆలోచిస్తే కొంతమందికి ఆల్రెడీ ఇచ్చారని విన్నాను. కొందరికి డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేశారు, ఇంకొందరికి ఇంకా వాళ్ళకు ఏం అవ్వలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు అలాట్ చేసినా ఈఎంఐ అయితే కట్టగా తప్పదు. ఇప్పుడు నాకు తెలిసి బ్యాంక్స్తో కూడా మాట్లాడతారండి, ఎందుకంటే దేర్ షుడ్ బి సమ్ వేవ్ ఆఫ్ మెథడ్. ఓకే మొత్తం 50% ఎంత కట్టాడు ఉన్న పర్సెంటేజ్. ఇప్పుడు సపోజ్ కొంత 50% కట్టుంటారు, ఇంకో 1 కోటి రూపాయలు అంటే 20 లక్షలు మార్జిన్ మనీ ఇస్తారు, 80 లక్షలు లోను, 40 లక్షలు ఇంకా 40 లక్షలు గవర్నమెంట్ తరఫున కొద్దిగా ఇవ్వాలి, బ్యాంక్ తరఫున కొద్దిగా ఎగ్జామ్ ఇవ్వాలి. అట్లా బిల్డర్ దగ్గర కొద్దిగా వేసుకొని ఏదో అమికబుల్గా సొల్యూషన్ వర్కౌట్ చేయాలి. అది చేస్తారు. ఇంపాక్ట్ పాసిబుల్ అవుతుంది సార్. ఇప్పుడు ఒక 30 years ఇండస్ట్రీ, మీరు ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లోనే మీరు ఉన్నారు. అమ్మిన తర్వాత ఏ రియల్టర్ అయినా మేము అమ్మేసామమ్మా దాని మీద వచ్చే మాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకుంటాడు, కానీ అయ్యో నువ్వు నష్టపోయావు, నేను 10 రూపాయలు ఇస్తాను అనేసి అనలేడు కదా. నేను అగ్రీ అవునండి, గవర్నమెంట్ కెన్ ఓవర్టేక్ ది డెసిషన్. ఎందుకంటే నువ్వు అసలు ఇల్లీగల్ దాంట్లో ఎందుకు కట్టావు ఫస్ట్, యూ కెనాట్ ఎస్కేప్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, నువ్వు పెడితే కదా పర్మిషన్ ఇచ్చాడు. ఇనిషియేషన్ ఎక్కడైంది, గ్రాస్ రూట్ లెవెల్లో బిల్డర్ స్టార్ట్ చేశాడు. సో యూ కెనాట్ వైప్ ఆఫ్. కంపెనీ మూస్తే మనం ఏం చేయలేం, కానీ పెద్ద పెద్ద బిల్డర్లు ఉన్నారు 30-40 సంవత్సరాల్లో 10 మందిలో ఎంత. ఇప్పుడు అన్ని అక్రమ కట్టడాలు కాదు కదండి. ఇప్పుడు 100 బిల్డర్స్ ఉన్నారనుకోండి, 5 to 10% ఉంటారు, 90% ఈజ్ నాట్ కరప్టెడ్. గవర్నమెంట్ ఆఫీసులో కూడా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉంటారు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా వాడు మంచిగా పనిచేస్తే వాడు ట్రాన్స్ఫర్ చేస్తారు, అది కామన్. సో దాని మీద మనం ఎక్కువ డిస్కషన్ అక్కర్లేదు. సో ఈ తప్పులతో తెలుసుకోవడం తప్ప ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. బట్ డెఫినెట్గా దే విల్ బీ కమింగ్ అప్ విత్ ఏ సొల్యూషన్. బట్ టైం పడుతుంది. ఇమీడియట్గా ఇప్పుడు ఎవరైతే ఇల్లు కూలగొట్టేశారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ మందికి డబుల్ రూమ్ ఇల్లు ఇస్తారు. ఇంకా పెద్దవి ఏమైనా ఉండి వాల్యూ ఎక్కువ ఉంటే దాని మీద దే హావ్ టు వర్కౌట్ స్ట్రాటజీ, ఒక ఫార్ములా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు
గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి బ్యాంకులతో మాట్లాడుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే నాకు తెలియదు, ఇట్స్ ఓన్లీ ఫీలింగ్. అంటే అది సొల్యూషన్ అని మీరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు బిల్డర్తో మాట్లాడాలి, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ మీద నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ ఇస్తున్నారు. రేరాతో మాట్లాడాలి, బ్యాంకులతో మాట్లాడాలి. మాట్లాడి వాట్ ఈస్ ది బెస్ట్. ఇప్పుడు వాళ్ళకున్న డిఫికల్టీస్ వాళ్ళకు ఉంటాయి, మనం వాళ్ళ తరఫున ఇది ఓన్లీ పర్సనల్ ఒపీనియన్. ఇది చేస్తే ఒక అవకాశం ఉంటుంది. అంటే పబ్లిక్ని కాపాడాల్సిన అవసరం ఎవరిది? సీఎంది ఖచ్చితంగా. అది అందులో డౌట్ లేదు కదా. కాపాడాలంటే ఇప్పుడు ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం చేయలేరు. సో దానికి వర్కింగ్ చేయాలి. దానికి బ్యాంక్ వాళ్ళు ఎంత ఒప్పుకుంటారు, వాళ్ళ మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళ కంట్రోల్లో ఉండకపోవచ్చు కదా బ్యాంక్ వాళ్ళు కూడా. సెంట్రల్ బ్యాంక్ మే నాట్ రీజన్ ది స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంకులు కొద్దిగా వింటారేమో. సో ఓవరాల్గా మంచి జస్టిఫైడ్ సొల్యూషన్, విన్ విన్ సిచ్యువేషన్లో తీసుకొస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అనేది నా ఒపీనియన్. ఓకే. ఇప్పుడు ఈ మామూలుగా అయితే మధ్యకాలంలో అంటే నేను కూడా ఒక 10 years బ్యాక్ హౌస్ కొన్నప్పుడు ఇన్సూరెన్స్కి సంబంధించి సమ్ అమౌంట్ కట్టించుకున్నారు. వాళ్ళప్పుడు చెప్పింది ఏంటంటే ఏదైనా బ్లాస్ట్ అయితే, ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలినా, లేకపోతే దానికి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగి పైనుంచి కింద వేరే వాళ్ళ బిల్డింగ్ కూలిపోయి మీ దగ్గరికి వచ్చినా, ఇలాంటి ఏమైనా ప్రమాదాలు జరిగితే మీరు కట్టిన అమౌంట్కి సర్టన్ అమౌంట్ వస్తుంది అంటూ కొన్ని రూల్స్ చెప్పారు. మనకేంటంటే ప్రకృతి విపత్తులకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు అంటూ కూడా కొన్ని సందర్భాల్లో మనం చూడడం జరిగింది. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంది, వీళ్ళు ఈఎంఐ కట్టకుండా క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు దాని మీద మన బాడీ గురించి మన హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ ఉంటుంది, బేసిక్ ఉంటుంది. కొన్ని డిసీజులు కవర్ అవుతాయి, కొన్ని డిసీజులు కవర్ అవ్వవు. అట్లానే ఈ మన హోమ్ ఇన్సూరెన్స్లో కూడా ఎలాంటిది ఇచ్చారు, ఎంత టైంలో ఇచ్చారు. ఇంకోటి ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్ట్ ఆఫ్ గాడ్ అని. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే టేస్ట్లు ఏంటి? దెర్ షుడ్ నాట్ బి ఎనీ హ్యూమన్ ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాసెస్. అంటే న్యాచురల్ కలామిటీ. న్యాచురల్గా అంటే వరదలు, తుఫాన్లు, ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్ ఇవి వచ్చినప్పుడు అది మనిషి కాదు అనేది, అది వచ్చినప్పుడు అప్లికబుల్, లేకపోతే అప్లికబుల్. అంటే మనిషి చేసిన దానికి అప్లికబుల్, అది యాక్ట్ ఆఫ్ గాడ్ కింద రాదు. ఇంకోటి ఇన్సూరెన్స్ ఏమన్నాడు, ఇప్పుడు మనం ఏదైనా ఐటమ్ కొంటే కింద కడేసి ఇరిగిపోయిందంటే ఇస్తాడా? అది హ్యూమన్ ఇన్వాల్వ్ ఉంది కదా, అది దానంతా వెళ్ళిపోతే ఇస్తాడు. అందుకనే వారంటీ గ్యారంటీ వేరేగా ఉంటాయి. అవును. యాక్ట్ ఆఫ్ గాడ్లో 3 పాయింట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు న్యాచురల్ కెలామిటీ అయితే కన్సిడర్ చేస్తారు వేవ్ ఆఫ్ చేయడానికి. రెండోది వాళ్ళు అంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఇంత బాడీకి ఇంత లిమిట్. కారు వయసు 10 years తర్వాత 0 అయిపోతుంది, ఎవ్రీ ఇయర్ 10%. సో ఆ పాలసీ సైన్ చేసినప్పుడు ఏమి ఇచ్చారు, ఏమి లేదు అనేది చూడాలి. అదే కాజ్ని బట్టే ఇప్పుడు వీళ్ళు ఏదైనా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే. ఇంకా మనకు అడ్వకేట్ శరత్ గారు కూడా మనకు లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. శరత్ గారు నమస్తే అండి. శరత్ గారు వినిపిస్తుందా వాయిస్? ఓకే. ఇంకటి ఇప్పుడు లీగల్గా ఏం టర్మ్స్ ఉన్నాయి అనేది సామాన్యుడు ప్రస్తుతానికి అంటే ఒక లాయర్ని పెట్టుకునే కెపాసిటీ ఉంటే లీగల్గా ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటాడు, లేదా ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటాయి. అంటే మీరు కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రియల్టర్లు చెప్పేటప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ ఏదైనా జరిగినా కూడా దీనికి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీకు అమౌంట్ ఏం లాస్ అవ్వదు అంటూ కూడా ఇంకో క్లాజ్ కూడా వాళ్ళు యాడ్ చేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈఎంఐ తప్పించుకోవడానికి యాజ్ ఏ రియల్ ఎస్టేట్గా ఒక సామాన్యుడికి ఇంకా ఎలాంటి సోర్సెస్ ఉంటాయి, దాన్ని వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు మీ తరపు నుంచి సలహా? ఇప్పుడు బిల్డర్ కట్టినప్పుడు నార్మల్గా 50-60 years లైఫ్ ఉంటుంది జనరల్గా. అవును. కన్స్ట్రక్షన్ ఒకవేళ బ్యాడ్గా ఉండి సిమెంట్ తక్కువ కొద్దిగా కల్తీ లేకుండా అంటే క్వాలిటీ లేకుండా చేశారనుకోండి, 5 సంవత్సరాలు పడిపోవచ్చు. మన డ్యామ్స్ చూసారు మనం, ఆ డ్యామ్స్ పడిపోయి అంత లైఫ్ కట్టినట్టునే. సో క్వాలిటీ లేనప్పుడు బిల్డర్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ న్యాచురల్ వచ్చిన దానికి నాకు తెలిసి పర్మనెంట్ సొల్యూషన్ అంటే లేదు. విన్ విన్ సిచ్యువేషన్ అక్కడ కూర్చొని అవుట్ ఆఫ్ ది కోర్టుకి వెళ్తే 20 సంవత్సరాలు వద్ద 30 సంవత్సరాలు తెలియదు. సొల్యూషన్ అనేది ఇన్సూరెన్స్లో డెఫినెట్గా చేస్తుంటే వాళ్ళు నో అనడానికి ఉండదు. ఎంతో కొంత పర్సెంటేజ్ వస్తుంది, 50 వస్తుందా 40 వస్తుందా, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రీమియం వాట్ యూ పెయిడ్ అండ్ వాట్ ఈస్ ద సమ్ అమౌంట్. అంటే నేను ఇందాక మీరు చాలా క్లియర్గా కాజెస్ చెప్పారు. యాక్ట్ ఆఫ్ గాడ్కి సంబంధించి ప్రకృతి విపత్తులు కన్సిడర్ అయ్యి ఉంటాయి, కొన్ని కన్సిడర్ కాని ఉంటాయి. బట్ ఇది కూల్ చేసింది కదా, అంటే ప్రభుత్వము ఇది మాకు అక్రమంగా కట్టింది, మా పరిధిలోకి వచ్చింది, అందుకే కూల్ చేసాము అన్న యొక్క కాజ్ లీగల్గా కోర్టు దృష్టికి వెళ్తే, బ్యాంకులు తీసుకెళ్తే సార్ ఇది ప్రకృతి విపత్తు కాదు, ప్రమాదవశాత్తు జరిగింది కాదు, వీళ్ళు అక్రమంగా పర్మిషన్లు తీసుకున్నారు, బ్యాంకును కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారు, బిల్డర్ కావచ్చు లేకపోతే సదరు కొన్న వ్యక్తి కొనుగోలుదారుడు కావచ్చు, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు మేము వీళ్ళ వల్ల ఈఎంఐ లాస్ అవుతున్నాము అనేసి అని బ్యాంక్ వాళ్ళు ఇన్ కేసు కోర్టుకి వెళ్తే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది కదా? ఉంది, డెఫినెట్గా ఉంది, వెళ్ళొచ్చు. ఇప్పుడు కోర్టు కూడా కొన్ని ఆటలో బ్రేక్ చేశారు, బ్రేక్ ఇచ్చారు. నిన్న పవర్స్ కూడా వాళ్ళు 2 పక్కల సభ్యులు, కోర్టు అంటే న్యాయం మాట్లాడాలి. సో 2 పక్కల వాళ్ళు మాట్లాడతారు. బయ్యర్గా హీఈస్ రైట్, 100% రైట్.
ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేసి అంత పెద్ద శిక్ష ఇవ్వకూడదు. సరే చెక్ చేసుకోలేదు, లీగల్ ఒపీనియన్ తీసుకోలేదు, ఈసీ తీసుకోలేదు, 5% 10% వేయండి, బట్ 100% వేస్తే బట్ విల్ బి ఆన్ ద రోడ్, పీపుల్ విల్ డై. సో డెఫినెట్గా ఇన్ ది రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓన్డ్ బై ది గవర్నమెంట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది ఎందుకు జరగట్లేదు అనేది ఇట్స్ ఆల్ మన ఫేట్ కూడా ఉంటుంది. ఓకే. సో గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ఏ ప్రాపర్ మెజర్ హౌ వీ కెన్ ప్రొటెక్ట్ ది కామన్ మ్యాన్. ఇప్పుడు ఇండస్ట్రీ మ్యాన్ అనుకోండి, 10 కోట్ల పైన 200 కోట్లు ఉంటే 10 కోట్లు పెద్ద ప్రాబ్లం. వీళ్ళు డే టు డే ఇక్కడ పెద్ద ప్రాబ్లం కాదు. ప్లస్ ఒక సమర్థుడైన లాయర్ని పెట్టుకుంటాడు కాబట్టి లాలో ఉన్న లూప్ హోల్స్ ఎట్లా ఉపయోగించుకోవాలనేది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ అయిపోతారు. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఎవరైనా రెక్కాడితే కానీ డొక్కాడదు వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు డెఫినెట్ గా ఇట్ ఇస్ సీరియస్ కేసు అండి. డెఫినెట్ గా గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ on that and give them an alternative solution. Either give them a similar, వాళ్ళకి 3 bedroom ఉంటే 3 bedroom, 3 bedroom ఉంటే 3 bedroom, సమ్ ఫండింగ్ జరగాలి. వీళ్ళకి ఏదో సపోర్ట్ ఇస్తేనే వీళ్ళు సర్వైవ్ అవుతారు, లేకపోతే డే బై డే దే విల్ క్షీణించిపోతారు. అందులో మన సైడ్ నేను చెప్పేది ఏమి లేదు, మనం ఓన్లీ మన ఒపీనియన్ చెప్పగలం. ఈ నలుగురితో మాట్లాడి ఒకటి సార్, ఇప్పుడు జరిగిన నష్టానికి మన వైపు నుంచి ఏదైనా వాళ్ళకు సోర్స్ ఉందా అని చెప్పే ప్రయత్నం అంతే. ఎందుకంటే నేను స్టార్టింగ్లో అదే చెప్పాను, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంతిల్లు అనేది జీవిత కాలపు కళ అది. ఎందుకంటే ఫ్యామిలీని చూసుకొని వచ్చే ఒక 100 రూపాయలు ఒక 10 రూపాయలు పక్కన పెట్టి, ఏంటంటే ఒకప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళది ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్ వచ్చిన తర్వాత ఒకేసారి వచ్చాక ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనేది ఒక థాట్. ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఇమీడియట్గా జాబ్లోకి ఎక్కగానే 6 months అయిపోయిన వెంటనే ఎక్కడ మనకు ప్రాపర్టీ ఉంది ఇన్వెస్ట్ చేసేద్దాము కొందాము ఈ థాట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అప్పటికంటే ఇప్పటికీ కొనే వాళ్ళ పర్సంటేజ్ పెరిగిపోయింది. అప్పుడు ఏంటి, ఓ 10 years మనం ఆగి అమౌంట్ గ్యాదర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ లోన్లకు దీనికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ప్రతిదీ మనకు లోన్ పర్పసే, ఈఎంఐకే చాలా మంది చాయిసెస్కి దానికే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు కట్టేది ఎలా అన్నదే కదా క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీనికి మీరు టైమ్ అండ్ అగైన్ అంటే ఒకటే, గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్ అవుట్ ప్రాపర్ పారామీటర్స్ అండ్ సపోర్ట్ ది కామన్ పబ్లిక్. అయితే నెక్స్ట్ టైం ఎలక్షన్లో వాట్ విల్ హ్యాపెన్ నోబడీ నోస్. ఎందుకంటే ఇప్పుడు సఫర్ అవుతారు, ఇంకో 1 year అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకో 4 సంవత్సరాలు ఉంది. బట్ రేవంత్ రెడ్డి గారు బేసికలీ ఈజ్ ఎ రియాల్టర్. రియల్ ఎస్టేట్లోనే పుట్టి పెరిగాడు ఆయన. కోకాపేట ఇప్పుడు మనం మాట్లాడుతాం, 10-15 సంవత్సరాల ముందే ఆయన ల్యాండ్ కొన్ని ట్రేడింగ్ చేసి విల్లాలేవో కట్టారని విన్నాను. ఓకే. సో ఆయనకు అనుభవం ఉంది. హీ ఆల్సో అండర్స్టాండ్ ది కామన్ మ్యాన్ ప్రాబ్లం. బట్ ఏదో దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, అది ఏం స్టోరీ ఉందో మనం బయటికి రాలేదు. మేబీ మీరు అనుకున్నది ఏంటి? మీకంటే ఆల్మోస్ట్ ఒక 10 మంది రియల్టర్లు చెప్పాను, ముందుకెళ్తే గొయ్యా వెనకెళ్తున్నాయ్యా. మేబీ ఇప్పుడు కొత్తగా నేను ఒక CEO అయ్యాను అనుకోండి, ఎవరైనా మీరే ఒక కంపెనీకి జర్నలిస్ట్ నుండి CEO అయిపోయారు. యూ వాంట్ టు షో యువర్ కెపాసిటీ క్యాపబిలిటీ రెండింటిని షో చేసుకోవడం. బిగ్ బాస్ లో చూస్తారు కదా, అవసరం అయితే ఏదైనా మాట్లాడతారు, అవసరం అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే వీ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ ఏ డైనమిక్ సీఎం ఉండొచ్చు. ఓకే. లేదా హైకమాండ్ దగ్గర ఎక్కడైనా కంప్లైంట్స్ వెళ్ళి ఉండొచ్చు, లేదా నిజంగానే అంటే చెరువులు కాపాడాలని ఇంటెన్షన్ ఉండొచ్చు. బట్ ఇవి ఏదే ఉన్నా, ముళ్ళు వచ్చి అరిటాకు పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ అరిటాకే. సో ఇక్కడ ఎఫెక్ట్ అయింది ఎవరు? కామన్ పబ్లిక్. సో గవర్నమెంట్ హ్యాస్ టు సీరియస్లీ కమ్ డిస్కస్ విత్ ది కన్సర్న్డ్ అథారిటీస్. ఈ 4 మనం చెప్పుకున్నాం కదా, బిల్డర్తో కానీ, బ్యాంక్తో కానీ, రేరాతో కానీ, గవర్నమెంట్ HMD DTCBతో మాట్లాడి, అండ్ గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. బికాజ్ వాళ్ళు ఎరగొట్టిన డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే సరే సార్, మనకు అడ్వకేట్ శరత్ గారు మరొకసారి లైన్లోకి రావడం జరిగింది. శరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శరత్ గారు, ఇప్పటికే మన రామారావు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆయన అంటే రియల్ ఎస్టేట్ పర్పస్లో చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈఎంఐ విషయానికి సంబంధించి సామాన్యుడు ఇప్పుడు నష్టపోబోతున్నాడు అన్నదైతే క్లియర్ కట్గా తెలుస్తోంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఉన్న ఇల్లు కూలిపోయింది, నెక్స్ట్ మంత్ బ్యాంక్ వాడు వచ్చేసి నాకు నీ ఇల్లు కూలిపోతే నాకేంట్రా భయ్, నువ్వు నా దగ్గర లోన్ తీసుకున్నావు కట్టాలి అనేసి డిమాండ్ చేస్తాడు. మరి ఏంటి వాళ్ళకి సొల్యూషన్ అసలు? అమ్మా, ఇప్పుడు నేను యాక్చువల్లీ మీ ప్రోగ్రాంకి వచ్చే కంటే ముందు ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడినటువంటి మాటలు విన్నానమ్మా. ముఖ్యమంత్రి లేటెస్ట్ స్పీచ్ అది ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ గురించి, తర్వాత ప్రతిపక్షాలు చేస్తున్న అలజడి గురించి, ఇతరత్ర విషయాల మీద చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. అవును. అందులో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటాడంటే, ప్రతిపక్షాలతో కలిసి ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి కన్వే చేసేసి జవహర్ నగర్ లో దాదాపు ఒక 1000 ఎకరాల భూమి మనకుంది, ఎవరెవరైతే ఇక్కడ భూములు కోల్పోతున్నారో, ఇండిపెండెంట్ ఇళ్ళు కోల్పోతున్నారో వాళ్ళందరికి 100 గజాలు ఇద్దామా, 150 గజాల జాగ ఇద్దామా, లేకపోతే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఎంత డబ్బులు ఇద్దాము,
కొంతమందికి మేము డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము, తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి 25,000 ఇచ్చినాము. ఈ రకంగా చేసిన దాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు. జంట నగరాలను సేవ్ చేసేటువంటి ఉద్దేశంతో మేము తీసుకొచ్చినట్టు ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రాజెక్టుని ప్రతిపక్షాలు కేవలం రాజకీయ కారణాల చేతనే గగ్గోలు పెడుతున్నాయి అనేటువంటి మాట మాట్లాడినాడు. ఓకే. సో ఇప్పుడు మనం ఈ చర్యలు మనం ఏదైతే ఇప్పుడు ఈ చర్చ మొదలెట్టినాము అంటే ఇప్పుడు ఈఎంఐలు కట్టాలా కట్టద్దా, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాల మీద ప్రభుత్వం రేపు ప్రకటించే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏమి, ఇన్సూరెన్స్ వాడికి ఏ రకమైన లయబిలిటీ ఉండదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ డన్ ఇన్ ది న్యాచురల్ కోర్స్. ఇప్పుడు ఏదో ఇల్లు భూకంపం వచ్చి కూలిపోవడము జరగలేదు. మన రామేశ్వరరావు గారిని కూడా నేను అదే అడిగాను, ఎందుకంటే అది ప్రకృతి విపత్తులో వచ్చి కూలిపోయింది కాదు, అది అక్రమంగా ఉందని కూల్చేశారు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి అందుకే అడిగాను. ఇన్సూరెన్స్ తో ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత ఎవరైతే లోన్ శాంక్షన్ చేసినారో ఆ బ్యాంకుల వాళ్ళ నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇప్పుడు దీనికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉందా లేదా, ఇది ఎఫ్డిఎల్ జోన్ లో ఉందా లేకపోతే బఫర్ జోన్ లో ఉందా, ఇట్లాంటి విషయాల మీద కూడా వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. వాళ్ళ యొక్క ఒక లీగల్ అడ్వైజర్ సెటప్ ఉంటది, లీగల్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఒక పర్టికులర్ హౌసింగ్ ప్రాజెక్ట్కి ఇంత లోన్ కావాలి లేదా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్కి ఇంత లోన్ కావాలన్నప్పుడు వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించుకుంటారు. తర్వాత వాళ్ళు సైట్ ఎగ్జామినేషన్ చేస్తారు. తర్వాత ది సైట్ ఈస్ లైక్లీ టు గెట్ యూనో కన్స్ట్రక్షన్ పర్మిషన్, అది ఇది అన్ని చూస్తారు కదా. ఎవరెవరికైతే కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉండి ఎవరెవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో అంటే ఏ రకమైనటువంటి లీగల్ గా ప్రతిబంధకాలు లేవో అట్లాంటి వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం ప్రతి నయా పైసా కట్టియాల్సిందే. ఓకే, ప్రభుత్వమే ఆ నష్టాన్ని అది అనేది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలలో వారు ఏం చెప్పారు, మేము ప్రభుత్వ పరంగా వాళ్లకు జరిగిన ప్రతి నయా పైసా కట్టివ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రతిపక్షాలుగా మీరు ముందుకు రండి. ఈటెల రాజేందర్ని అడిగినాడు, మీరు బండి సంజయ్ మీ నేతృత్వంలో ఉన్నటువంటి మిగతా ఎంపీలందరూ మీరే లీడ్ తీసుకోండి, మీరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి, ఒక 500 కోట్లు మనకి ఇవ్వమనండి, లేదా ఒక 2,500 కోట్లు మనకి ఇవ్వమనండి. ఇస్తే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుని కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఈ కాంపన్సేషన్ పేమెంట్ కానీ ప్రభుత్వ పరంగా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము, దానికి మీరు లీడ్ తీసుకోండి అంటాడు. కాకపోతే ఒకటమ్మా, ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలలో అసలు ఎట్లుందంటే ఈయన ఏ రకంగా ప్రొసీడ్ అవుతాడో ఒక ఇష్యూలో అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఆయన మైండ్ లో క్లారిటీ లేదు. బేసికల్ గా ఫండమెంటల్లీ క్లియర్ గా చెప్పారు కదా సార్, ఇప్పుడు ఏదన్నా బాధ్యత మేము తీసుకుంటాము అనేసి అంత క్లియర్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అట్లా కాదమ్మా అంటాను. ఇప్పుడు ఇట్లా బాధ్యత తీసుకునే వ్యక్తి ఇంత ఆలోచన, ఇప్పుడు ఇంత రభస జరిగిన తర్వాత బాధ్యత తీసుకుంటా అని ఇప్పుడు చెప్పడేందమ్మా. ఓకే రైట్, రామేశ్వరరావు గారు అన్న సీరియస్లీ మన గెస్ట్ రామేశ్వరరావు గారు కూడా ఇదే మాట అన్నారు. ఎందుకంటే మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు సఫర్ అవుతున్న సామాన్యులను ముందు కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఇది చేస్తుంటే బాగుండేది, ఇంత డ్యామేజ్ కూడా అయ్యి ఉండకపోయేది అనేసి అని మీరు చెప్పే కంటే ముందు రామేశ్వరరావు కూడా అదే అన్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇట్లాంటి ప్రాజెక్టులు బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులు తీసుకోవాలని అనుకున్నప్పుడు భావి తరాల వాళ్ళకి హైదరాబాద్ జంట నగరాలను కాపాడాలి, క్లీన్ అట్మాస్ఫియర్ ఇవ్వాలి, మంచి వాతావరణం ఉంచాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి స్కీమ్ని ఎవరు అపోజ్ చేయరు. ఇది బహుళ ప్రజా ప్రయోజనాలకి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేనర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమము మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో పార్ట్ ఆఫ్ ది మేనిఫెస్టో కాదు. ఇది సడన్ గా ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఇది కేవలం వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నిధులను తీసుకోవడానికి 150,000 కోట్ల డబ్బులతోని ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేద్దాం అనేది ఒక విషయం. తర్వాత రెండోది ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలన దూరంగా ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆవురావురమంటున్నారు. ఇట్లాంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు తిన్నారు, సో ఇట్లాంటి ప్రాజెక్టు పెట్టి మేం తింటాము అనేటువంటి ఆలోచనతో వచ్చిందే తప్ప ప్రజలకు మంచి చేద్దామని వచ్చింది కాదు. ప్రజలకు మంచి చేద్దామని పెద్ద పెద్ద ప్రాజెక్టుల జోలికి వెళ్ళాలి కానీ చిన్న వాళ్ళని టచ్ చేస్తే ఏమొస్తుంది శరత్ గారు? అదే కదా అందుకే ముఖ్యమంత్రి ఏం చేయాల్సింది, ఒకవేళ నిజంగా ఇది లాఫ్టీ ఆబ్జెక్ట్ తో కనుక వచ్చుంటే, ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి కనుక ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చుంటే, గత ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని మేము అమలు చేయడానికని కృషి చేస్తున్నాము, ఇది గత ప్రభుత్వంలో జరిగిందే ఈ నిర్ణయం అని అన్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య విభేదాలు ఉన్నాయి. ఆయన అంటాడు 16,000 కోట్ల లోపలనే అది జరుగుతుంది, 150,000 కోట్లు ఎందుకు అని కేటీఆర్ గారు అన్నారు. నేను అన్నది అట్లా కాదు,
ఇప్పుడు నువ్వు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో కన్సెన్సస్ ఉండాలి. ప్రతిసారి ప్రతిపక్షాలతో ఘర్షణ ధోరణి కాదు. ముఖ్యమంత్రి ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇగో హైదరాబాద్ జంట నగరాలను పరిరక్షణ కోసమని ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ అనే ఒక స్కీమ్ తీసుకురాబోతున్నాం. ఇగో దీని అమలు ఈ మోడాలిటీస్ లో ఉంటుంది. మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ అన్నా తీసుకురండి, హైదరాబాద్ డెవలప్మెంట్ కా లేకపోతే రాబోయే జనరేషన్ కోసమా ఏదైనా తీసుకురండి, దానికి ఎవ్వరూ అడ్డు చెప్పరు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈఎంఐలతో ఇల్లు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు దాంట్లో కూల్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఈఎంఐ కట్టుకునేది ఎలా? మీరు ఎప్పుడు బ్యాంకులతో మాట్లాడతారనేది తెలియదు, వాళ్ళకి దానికి సంబంధించి అష్యూరెన్స్ ఇచ్చారో లేదో తెలియదు. ఫస్ట్ మంత్ రాగానే వీళ్ళకి అమౌంట్ కట్ అయిపోతే నాకు ఇల్లు లేనప్పుడు నేను ఎందుకు కట్టాలన్నది ఒక సామాన్యుడి ఘోష అయితే ఉంటుంది కదా. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు బ్యాంకులకు కూడా కష్టమే. బ్యాంకులకు ఏది ఆ పర్టికులర్ ప్రాపర్టీ మార్ట్గేజ్ అయి ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ప్రాపర్టీని సీజ్ చేసేసి సర్ఫేసీ యాక్ట్ కింద ప్రొసీడ్ అయ్యి ఇంకేదైనా చేయగలుగుతుంది. ఇప్పుడు అసలు ఏ ఆస్తి కోసం లోన్ తీసుకున్నాడో ఆ ఆస్తి నేలమట్టమైంది. ఇప్పుడు బ్యాంకులు కూడా నిండా మునిగిపోతాయి. ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే గ్యారంటర్స్ ఉంటారో వాళ్ళకి అగేనిస్ట్ గా ప్రొసీడ్ కావాలా? గ్యారంటర్స్ కూడా కోర్టు ముందుకు వస్తారు, మేము ఏ రకంగా బాధ్యులము, ఇది ప్రభుత్వ పరంగా జరిగిందని చెప్పేసి వీళ్ళు డ్యామేజెస్ సూట్స్ వేసుకోవాలా. ఏమని ఈ ఎవరెవరైతే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో ఇది అంతా ప్రభుత్వం అనాలోచితంగా మా ప్రాపర్టీస్ ని డిమాలిష్ చేయడం వల్ల మాకింత నష్టం జరిగింది, మరి మేమైతే ఇప్పుడు మా దగ్గర ఏ ఆధారాలు లేవు, మేము లోన్ కట్టే పరిస్థితిలో లేము, కాబట్టి ఈ లోన్స్ అన్న వివరణ చేయండి, లేదా లెట్ ద గవర్నమెంట్ పే ఆన్ అవర్ బిహాఫ్, we don't have any asset as such now. ఏ ఎసెట్ అయితే నాన్ ప్రాఫిటబుల్ ఎసెట్ అవుతుందో అదే లేదు కదా. అవును, ఆ ఎసెట్టే లేదు కదా. వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు, ఏ ఆధారాలతో కడతారు? ఇప్పుడు గ్యారంటర్స్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వాళ్ళు కూడా ఇది ఊహించింది కాదు, ఇది ఇట్స్ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. హౌస్ కి సంబంధించి గ్యారంటీర్స్ ని దీనికైతే మాక్సిమం వాళ్ళ ప్రాపర్టీని చూసి అదే గ్యారంటీ కింద తీసుకుంటారు కదా. వేరే వాళ్ళ సైన్లు కూడా ఉండవు, ఎందుకంటే వాళ్ళ శాలరీ ఎంత, దానికి వచ్చే లోన్ ఎంత, ఈ ప్రొసీజర్ మీదనే ఉంటుంది కాబట్టి దానికి ఓన్లీ ప్రాపర్టీ మాత్రమే గ్యారంటీ ఇయ్యరు కదా, వేరే వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు కదా. ఇందులో రకరకాల లోన్స్ ఇచ్చినారమ్మా వీళ్ళు. అట్లనే కాదు అంటే కొంతమంది బాధితులేమో మేము పర్సనల్ లోన్సే తీసుకొని కట్టినామన్నారు, 25 లక్షలు 30 లక్షలు అట్లా, లేదా 15 లక్షలు అట్లా పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఇందులో రకరకాల లోన్స్ ఉన్నాయి. ఓన్లీ మార్ట్గేజ్ లోన్స్ ఉన్నాయా లేకపోతే ఇతరమైన లోన్స్ ఉన్నాయా అనేది క్లారిటీ లేదు ఇప్పటి వరకు కూడా. అసలు యాక్చువల్లీ మొత్తం మంది ఎంతమంది లూజర్స్ ఉన్నారు అంటే హౌస్ లూజర్స్ అనుకోండి, లేదా అపార్ట్మెంట్ లూజర్స్ అనుకోండి, లేదా చిన్న షెడ్లు వేసుకున్న వాళ్ళు అనుకోండి, ఇట్లాంటి వాళ్ళ సర్వే జరగాలి కదమ్మా. బాధితులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని బయటికి రావాలి కదా. ఒక టేబుల్ మీదకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఎంతెంత ఏ మేరకు నష్టపోయినారు, ఎవరెవరికి ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్ ఆఫర్ చేసినాయి, ఏ కండిషన్స్ మీద ఇచ్చినాయి, ఆ కండిషన్స్ వీళ్ళకి ఎట్లా ఫుల్ఫిల్ చేయాలా, ఇదంతా ముందు వర్కౌట్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడంటే ఒక సామాన్యుడు దీన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే సోర్సెస్ ఏంటి? ఈవెన్ బ్యాంకులు కూడా ఏం సోర్స్ లేదమ్మా, ప్రస్తుతానికి ఏం సోర్స్ లేదు. కనీసం ముఖ్యమంత్రి మరి తన అన్న మాట ప్రకారంగా నిలబడి 1 month 1.5 month లోపల ఏదన్నా ఒక స్కీమ్ అంటూ తీసుకువచ్చి వీళ్ళ రిహాబిలిటేషన్ కి వీళ్ళకి జరిగిన లాసెస్ ని ఎట్లా పరిపూర్తి చేస్తాడు అనే విషయం క్లారిటీ వచ్చే వరకు ప్రస్తుత దశలో ఎవ్వరు ఏం చేసే పరిస్థితి లేదు. ఇది ఇప్పుడు ఏం చేస్తాడు, ఎవరు ఏం చేయగలరు? బ్యాంకులకు కూడా డబ్బులు రికవరీకి ఎట్లా సాధ్యం అవుతుంది? ఎవరికి ఏం సాధ్యం కాదు. ఇదంతా ఒక పెద్ద మెస్. ఇది ముఖ్యమంత్రి సృష్టించిన గందరగోళం. ఇది ఒక రకంగా అనాలోచితంగా అన్ని ఇళ్లను కూలగొట్టి ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. ఇవాళ ఇంకా ఈ డిస్కషన్ ని చాలా వైడెన్ చేసినాడు. ఇప్పుడు అతను ఏమంటాడు, 111 జీవో లోపల టీఆర్ఎస్ వాళ్లకు, బీఆర్ఎస్ వాళ్లకు, కొంతమంది కాంగ్రెస్ నాయకులకు, కొంతమంది బాగా ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వాళ్లకు అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళ డ్రైనేజ్ వాటర్స్ తీసుకువచ్చి ఇరిగేషన్ రిసోర్సెస్ లో కలిపినారు, తర్వాత గండిపేటలో అక్కడిక్కడ కలిపినారు. వీళ్ళందరి ప్రాజెక్టులు కూలగొట్టద్దా, వీళ్ళ ఫామ్ హౌస్లు కూలగొట్టాల్సిందే కదా అని ఈవెన్ కేవీపీ రామచంద్రరావు పేరు కూడా స్టార్ట్ చేసినాడు. నేను అనేది అంటే మరి అక్కడి నుంచే స్టార్ట్ చేయనుంటివి, 111 జీవో నుంచే స్టార్ట్ చేయనుంటివి. అసలు 111 జీవో విషయం లోపల గత ప్రభుత్వం 111 జీవోను ఎబాలిష్ చేస్తాము అన్నటువంటి ఒక నిర్ణయం చేసింది. దానికి ఒక అఫీషియల్ కమిటీని పెట్టింది. మరి అసలు ఆ 111 జీవో మీద నీ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంది, అది నువ్వు ప్రకటించాలి కదా. అంచనా ప్రకారము ఇది రాబోయే రోజుల్లో హైడ్రాకి సంబంధించి సామాన్యుల నుంచి అంటే ఇంకా ఇవి కంటిన్యూ అవుతాయన్న క్లియర్ మెసేజ్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చింది.
మరి సామాన్యుల నుంచిలో వ్యతిరేకత కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఇది మరి ఒక్క ఎలాంటి విషయం టర్న్ అమ్మా, తీసుకుంటుంది అనుకోవాలి. ఇప్పుడు భవిష్యత్తును ఇంకా ఇట్లనే కొనసాగిస్తా అని ముఖ్యమంత్రి అంటే అది సాధ్యం కాదు. ఆయన కాళ్లకు బంధాలు వేసి ఆపుతారు. అటు పార్టీ హైకమాండ్ ఆపుతుంది, లేకపోతే కోర్టులు ఆపుతాయి. జరిగిన నష్టం వీళ్ళది ఎట్లా పూరిస్తావు? వీళ్ళందరిది ఏం ఒక తప్పు? సెకండ్, మన రామేశ్వరరావు గారు మాట్లాడుతా అంటున్నారు, చెప్పండి. ఎస్, శరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. మంచి పాయింట్ చెప్పారు. అందులో ఒక పాయింట్ ఏమంటే ఇందాక మీరు అన్నారు కదా, బ్యాంక్ వాళ్ళు మిగిలిన ఈఎంఐస్ ఎవరు కడతారంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని. ఆల్రెడీ కట్టిన దాని పరిస్థితి కూడా ఆలోచించాలి. కొనుక్కునేవాడు ఎవరైతే డెఫినెట్లీ వాలిడ్ పాయింట్ సార్ ఇది. the damage caused to them is unexpected, unwanted and they did not anticipate. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు అంటే తన ఉపన్యాసంలో ఈరోజు కొంతమంది అమాయకులు తెలిసి తెలియక కొన్ని ప్రాంతాలలో భూములు కొన్నారు, ఇళ్లు కట్టుకున్నారు, వాళ్ళకు అపారమైన నష్టం జరుగుతుంది. వాళ్లకు కలిగే బాధను, వాళ్ళ కన్నీళ్లను నేను అర్థం చేసుకోగలను. 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను ఇట్లాంటి సమస్యలు ఎన్నో చూసినాను. నేనేమైనా పిచ్చోడినా లేదా అమాయకుడినా, అనుభవ రాహిత్యంతో చేస్తున్నానా, భావి తరాలకు మంచి చేసేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినానన్నాడు. అంత విశాల దృక్పథము, అంత విశాలమైన ఆలోచన శరత్ గారు కంక్లూడ్ చేసే టైం అయిపోతుంది. అంత విశాలమైన దృక్పథం గల వ్యక్తి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాకేజ్ తీసుకొని రావాలా. ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ఎట్లా పూరిస్తాడు, ఏదో భవిష్యత్తులో ఎట్లా దాన్ని చేస్తాడు అనేది ఒక స్కీమ్ వర్కౌట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఏమైనా మాట్లాడొచ్చమ్మా. ఇది ఇందాక చెప్పినట్టు కొనుక్కునే వాడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, బ్యాంకుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఇద్దరికీ జస్టిఫై చేయాలి. రెండోది 111 జీవో అడిగారు. 111 జీవోలో స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ లేదండి. దీని మీద 1000 కేసులు 100 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎన్జిటి అనే ఒక బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దే హ్యావ్ టు అప్రూవ్ ఇట్. అది సపరేట్ బాడీ. వాళ్ళు అప్రూవ్ లేకుంటే స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే చేయలేరు. ఇప్పుడు ప్రతిసారి కూడా అందరూ అదే చేస్తారు కదా. Yes sir, I am into that litigation both in my earlier capacity as a special government body for revenue and now as a private advocate. నేను ఆ 111 జీవోను ఆ పక్క చూసినాను, ఈ పక్క చూసినాను. ఇది సాధ్యం కాదు అని ఒపీనియన్ వ్యక్తం చేసిన వ్యక్తిని నేను. మీ విలువైన అభిప్రాయం తెలియజేశారు. ఇంకొంచెం ఎర్లీగా వచ్చి సామాన్యుల పక్షంలో ఇంకేం వాళ్ళ పాపం కాస్త ఊరట లభించడానికి మార్గాలు ఏమున్నాయనేది మీ సీనియారిటీ ప్రకారం మీరు కూడా కొన్ని సూచనలు చేసి ఉండే అవకాశం ఉండేది. బట్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకో సెషన్ కంపల్సరీ పెడదాం సార్. ఎందుకంటే వాళ్ళ ఏడుపులో ఆర్తనాదాలు మనం చూస్తున్నాం. ₹1 అప్పు తీసుకొచ్చి పెట్టాము, ఇప్పుడే మిషన్ తీసుకొచ్చాము, కూల్ చేశారు అంటూ కూడా నిజంగా అంటే మీరు పెద్దవాళ్ళని కొట్టండి, ప్రాబ్లం లేదు. కానీ చిన్న చిన్న వాళ్ళు కూడా నష్టపోతున్నప్పుడు ఆ వ్యతిరేకత అనేది కంపల్సరీ గవర్నమెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి నిజంగా మరొక డిబేట్ కంపల్సరీ పెడదాం శరత్ గారు. మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా కనుక టైం ఇస్తే సామాన్యులకు రూట్స్ ఎలా ఉన్నాయి, రామేశ్వరరావు గారు రియల్ ఎస్టేట్ పరంగా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, కొనేటప్పుడు ఏమేమి చూసుకోవాలన్న విషయానికి ఆయన క్లియర్గా చెప్పారు. మీరు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇంకా ఎలా ముందుకెళ్తే సామాన్యుడికి ఇబ్బంది లేదన్న విషయాన్ని కూడా మీ దగ్గర నుంచి కొన్ని సలహాలు కూడా తీసుకుంటాము. థ్యాంక్ యూ శరత్ గారు, లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు. సింపుల్గా ఒక మాటలో నా సజెషన్ అంటే బై రిటుపైన ఈసీ, లీగల్ ఒపీనియన్, గవర్నమెంట్ పర్మిషన్, ఈ బఫర్ జోన్, ఇది రేరా అండ్ లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకోండి, ఒక లీగల్ లాయర్ని పెట్టుకోండి, సేఫ్గా ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ అండ్ గవర్నమెంట్ ఓన్లీ హ్యాస్ టు హెల్ప్ ది పబ్లిక్. నోబడీ ఎల్స్ విల్ కమ్, లేకపోతే పబ్లిక్ విల్ గో ఆన్ ది రోడ్. దృష్టిలో పెట్టుకొని సీఎం గారు వర్క్ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ రామేశ్వరరావు గారు, చాలా విలువైన సలహాలను ఇచ్చారు. అలాగే సామాన్యుడి పక్షాన ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలా క్లియర్ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.